వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే వ్లాగ్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను, కానీ ఇంకా అప్లోడ్ చేస్తానా లేదా అనేది తెలియదు. ఎందుకంటే ప్రతిసారి ఇంతే, వ్లాగ్ చేద్దామని తీస్తాను, అన్నీ చేస్తాను, అండ్ లాస్ట్కి ఎడిట్ చేసి ఓపికండక ఇంక ఇప్పుడు ఏం చేయాలి అన్నట్టుగా డిలీట్ చేస్తున్నాను అనమాట ప్రతి వీడియోస్. పెద్ద సమస్య వచ్చి పడిందే. సో అదనమాట. సో ఈసారన్నా హోప్ఫుల్లీ మంచిగా వ్లాగ్ కంప్లీట్ చేసి ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. అండ్ ఎస్, తమ్నెయిల్ చూసి అర్థమైపోయింది కదా, ఇది వచ్చేసి మా యానివర్సరీ వ్లాగ్. హ్యాపీ యానివర్సరీ కన్నా. హ్యాపీ యానివర్సరీ. నన్ను ఇట్లా పట్టుకుంటాడు, నన్ను ముందుకెళ్తే చేయి పట్టుకుంటున్నాడు, చూసారా? అంతా నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఓకే, సో లాస్ట్ ఇయర్ అయితే మంచిగా కేరళ వెళ్ళినాము అండ్ బాగా ఎంజాయ్ చేసినాము. అండ్ ఈసారి ఇంకెక్కడికైనా వెళ్దామని అంటే చీపురు కట్టలు మలిపేసి కొట్టేలాగా ఉన్నారనమాట ఇంట్లో వాళ్ళు. చీపురు కట్టలు మలిపేసి కొట్టేలాగా ఉన్నారనమాట ఇంట్లో వాళ్ళు. ఈ సిచ్యువేషన్లో మీకు ట్రిప్పులు అవసరమా అని చెప్పేసి, సో అందుకని ఇక్కడికి ప్లాన్ చేయలేదు. చాలా రోజుల నుంచి అయితే మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి అత్తమ్మ వాళ్ళ ఇంటికి, అత్తమ్మ వాళ్ళ ఇంటి నుంచి మమ్మీ వాళ్ళ ఇంటికి ఇట్లే అయిపోతుంది అనమాట నా ట్రిప్స్. వేరే వరల్డే చూడట్లే, అందుకని చెప్పేసి ఇంకా అవుట్స్కట్స్లో ఒక మంచిగా ఒక స్టే బుక్ చేసుకున్నాము. సో అక్కడికి వెళ్తున్నాము. కొంచెం ఈ పొల్యూషన్ నుంచి దూరంగా అలా చెట్ల మధ్యలో నేచర్ని మంచిగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అట్లీస్ట్ వన్ డే. సో అంతే, ఇంకా నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి అనేది ఏం ప్లాన్ చేసుకోలేదు, జస్ట్ గో విత్ ద ఫ్లో అని చెప్పేసి వెళ్తున్నాము. అండ్ చూద్దాం ఎలా అవుతుందో ఏమవుతుందో అని. ఫస్ట్ అయితే ఈరోజు మనం టెంపుల్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఏ టెంపుల్ అని అంటే కోల్కతా కాళీ మందిర్ టెంపుల్ తెలుసు కదా అందరికీ, శంషాబాద్ సైడ్. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్ళాలని చెప్పేసి, కాకపోతే ఏదో ఒక రీజన్ వల్ల పోస్ట్పోన్ అయిపోతుంది. సో అట్లీస్ట్ ఈ రోజన్నా వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయినాము. హారన్ కొట్టక్ అంకుల్, ఎందుకంత ఇరిటేటింగ్ ఉంటారు. మేము స్టార్ట్ అయ్యే వరకు 8 అలా అయ్యింది టైమ్. సో ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉంటుందని చెప్పేసి ఇంకెక్కడ ఆగకుండా డైరెక్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. టెంపుల్లో అమ్మవారిని చూడగానే నిజంగా చాలా బ్లెస్డ్ అనిపించింది. చాలా ప్లెజెంట్ ఫీల్స్, చాలా పీస్ఫుల్ మైండ్ ఆఫ్ ఫుల్ పీస్ఫుల్ ఉండే అనమాట నాకు ఆ రోజు మొత్తం. అమ్మవారిని నిజంగానే కోల్కతా కాళీ మందిర్ వెళ్ళేసి వచ్చినట్టుగా ఉండే అనమాట. నిజంగానే ఆ నేచర్, ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ మొత్తం వైబ్స్ అలా వచ్చాయన్నమాట. నిజంగానే కోల్కతాకి వెళ్ళేసి వచ్చినట్టుగా. అండ్ ఇక్కడ నేను ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, బికాజ్ ఏదైనా మ్యూజిక్ పెడదామని అంటేనేమో కాపీరైట్స్ పడుతున్నాయి గైస్. ఇంత కష్టపడి ఎడిట్ చేసి లాస్ట్కి కాపీరైట్స్ పడి ఇంకొకటి క్రెడిట్ పోతే ఎంత వరస్ట్గా ఉంటుంది తెలుసా ఫీలింగ్. సో అందుకని ఏదో ఒకటి సోదైనా మాట్లాడదామని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడుతున్నా, లేకపోతే రా ఇమేజెస్ పెట్టేస్తా, చూసేయండి. ఇంకా అక్కడ టెంపుల్ దగ్గర ఈ బుల్ చూడండి ఎంత పెద్దగా ఉండే తెలుసా. చూడగానే భయం వేసింది, కానీ టచ్ చేస్తే కూడా అది ఏమనలేదు, చాలా మంచిగా ఉండే అనమాట. అండ్ ఆ తర్వాత మేము అమ్మపల్లి టెంపుల్కి వెళ్ళాము పక్కనే అని చెప్పేసి. ఇంకా ఈ అమ్మపల్లి టెంపుల్కి వచ్చేసి మేము ప్రీ షూట్కి వెళ్ళాము. ఆ తర్వాత మ్యారేజ్ కాకముందుకే 2 times వెళ్ళాము, మ్యారేజ్ అయ్యాక ఒకసారి కూడా వెళ్ళలేదు. సో ఇంకా పక్కనే కదా అని చెప్పేసి ఇంకా అమ్మపల్లి టెంపుల్లో దర్శనం చేసుకొని అప్పటికి టైం 11 అలా అయింది. అండ్ మేమైతే లాస్ట్ వైల్డర్నెస్ రిట్రీట్ అనే రెసార్ట్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ 12 క్యాబిన్స్ వరకు ఉంటాయన్నమాట, డిఫరెంట్ క్యాబిన్స్. ఒక క్యాబిన్కి ఇంకో క్యాబిన్ అసలు కనిపించదు, మీరు వెతికినా కూడా. చుట్టూ మొత్తం చెట్లే ఉంటాయి, మొత్తం అడవిలో ఉందన్నమాట. ఇది ఎగ్జాక్ట్లీ CBIT పక్కనే ఉంటుంది. మేము బుక్ చేసుకున్న క్యాబిన్ పేరు వచ్చేసి బాంధవ్ఘర్ అని అంట. అది బాంధవ్ఘర్ అంటే అర్థం ఏంటి అని అంటే గుంట నక్కలు అంట. హిందీలో గుంట నక్కల్ని బాంధవ్ఘర్ అంటారంట. సో గుంట నక్కలు యొక్క క్యాబిన్లో మేము స్టే చేసాము ఆ రోజు. సో ఎందుకు అది చూస్ చేసుకున్నాము అని అంటే మెయిన్లీ ఈ స్పేస్ కోసం. ఏదైతే వాక్వే ఉందో ఇది మంచిగా డెకరేషన్కి బాగా సూట్ అవుతుందని చెప్పేసి, ఎట్లాగో బయటికి ట్రిప్ వెళ్ళలేదు, అట్లీస్ట్ డెకరేషన్ చేసుకొని చిన్నగా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి అప్పటిదప్పుడు ఫిక్స్ అయిపోయి ఇంకా ఆ స్టే బుక్ చేసుకున్నాం అనమాట. ఇంకా అక్కడే రెసార్ట్లోనే రెస్టారెంట్ ఉందన్నమాట. సో అక్కడే ఇంకా మేము లంచ్ కూడా ఫినిష్ చేసాము. అండ్ నిజం చెప్తున్నా, నాకు ప్యారడైజ్ బిర్యానీ తర్వాత ఈ బిర్యానీ అని వచ్చింది. మొత్తం హైదరాబాద్లోనే కాదు, నేను మ్యాక్సిమం బయటకు వెళ్ళినా కూడా బిర్యానీస్ ప్రిఫర్ చేయను. లైక్ చపాతీ, రోటీ ఇవే ప్రిఫర్ చేస్తాను. సో ఫస్ట్ టైం నాకు బిర్యానీ నచ్చింది. మినిమల్ స్పైసెస్తోని చాలా బాగా చేశారనమాట.
లంచ్ ఫినిష్ చేసుకొని ఇంకా మేము రూమ్లో కాసేపు రెస్ట్ తీసుకొని ఇంక ఈవినింగ్ అయితే వాక్కి అండ్ స్నాక్స్ కోసం అయితే వెళ్ళిపోయాము. అండ్ అక్కడ చూడండి లైవ్ పబ్జీ ఆడుతున్నారు వాళ్ళు అక్కడ. అండ్ ఆల్సో పిల్లలకి ఇలా ఆర్చరీ అండ్ సమ్ గన్ షూటింగ్వి అవి ఇవి కూడా చాలా బాగుండే. అండ్ యా సీ ఆ స్నేల్ ఎంత పెద్దగా ఉంది తెలుసా, మన చూపుడు వేలంత ఉందన్నమాట ఆ స్నేల్. సో అందుకని తీశాను. కాసేపు ఆ స్నేల్ని సతాయించి ఫుల్గా దాని తర్వాత ఇంకా మేమైతే టీ తాగడానికి వెళ్ళిపోయాము. అండ్ మా కపుల్లో వచ్చేసి నేనేమో టీ పర్సన్ని, సిద్ధు ఏమో కాఫీ పర్సన్ అనమాట. సో ఇంకా టీ కాఫీ అలా తాగేసి మేమైతే ఇంకా రూమ్కి వెళ్ళే వరకు ఇంకా డెకర్ అయితే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయడం కదా, ఆల్మోస్ట్ అయిపోయింది కూడా డెకరేషన్. ఒక 1 అవర్లో చేసేసారు వాళ్ళు. అంటే వాళ్ళకి బాగా అలవాటు ఉంటుంది కదా, సో మేబీ అందుకే కావచ్చు. అండ్ మేమైతే నిజంగా అసలు ఏం ప్లాన్ చేసుకోలేదు ఇలా చేసుకుందామని చెప్పేసి. మేము ముందు రోజు యాక్చువల్లీ రామోజీ ఫిలిం సిటీకి వెళ్దాం అనుకున్నాము, కానీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నెక్స్ట్ డే కూడా అనుకున్నాము. నెక్స్ట్ డే ఏమైందో మీరే చూడండి ఇంకా వీడియోలో. ఇట్లా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి క్లోత్స్ మనం పెట్టుకోవడానికి ఇట్లా షెల్ఫ్స్ ఇచ్చేసారు. డస్ట్బిన్, దిస్ ఇస్ డస్ట్బిన్, కెటిల్, కాఫీ అన్నీ ఉన్నాయన్నమాట. ఎస్, అంటే ఇది మంచి వ్యూ అనమాట. మనకి మార్నింగ్ టైం మొత్తం గ్రీనరీ కనిపించేస్తుంది ఇక్కడ. సో కనిపిస్తలేదు ఇప్పుడు. సో ఎస్, అండ్ దిస్ ఇస్ దట్. అండ్ మీకు ఒకటి చూపిస్తా కరెంట్. సడన్గా చూసి నిజంగానే ఫాక్స్ ఉన్నట్టు అనిపించింది మాకైతే. నిజంగా బాగుంది ఆర్ట్. అండ్ అది కూడా చాలా రియలిస్టిక్ ఉంది. భయం వేస్తుంది చూస్తే. సడన్గా చూసి సిద్ధుగా భయపడ్డాడు పాపం, ఏంది ఇక్కడ ఫాక్స్ ఉంది అని చెప్పేసి. సో అంత రియలిస్టిక్ ఉంది పెయింటింగ్. అండ్ వాష్రూమ్ ఎలా, వాష్రూమ్ మేము ఫస్ట్ చూసింది దాని పేరు ఏం పేరు, సుందర్బన్. సుందర్బన్లో ఓపెన్ వాష్రూమ్ ఉండే అనమాట. మంచిగా బాలీలో ఉంటుంది కదా, సో అట్లుండే. ఇది ఓకే, నార్మల్ ఉంది. మెష్ వేసారు పైన అంతే. మంచిగా ట్రీ వచ్చింది మధ్యలో. మళ్ళీ కేరళ వైబ్స్ వచ్చినాయి అనమాట నాకు. ఇక్కడ పెద్ద డేంజరస్ యానిమల్స్ ఏంది అని అంటే అది మస్కిటోస్ అనమాట. ఇంత లావు ఉన్నాయి, ఒక్కొక్కటి అయితే మస్తు కొడుతుంది. సో మనం డోర్ పెట్టేద్దాం. పక్కన ఏదైతే ఫైర్ ఏది వస్తుందో అది ఎక్కువసేపు ఉండదన్నమాట, కొద్దిసేపు ఉంటుందండి, ఒక 5-10 మినిట్స్. సో ఇంకా మేము తొందరగా రెడీ అయిపోయి ఇంకా మళ్ళీ సర్వీస్ బాయ్ అక్కడే ఉంటే ఇంకా అతనితోనే వీడియో తీయించుకున్నాం అనమాట ఇలా. సో నిజంగా ఈ అవుట్పుట్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ డెకరేషన్కి సపరేట్ ఒక అబ్బాయి ఉన్నాడు. సో ఆ అబ్బాయి బాగా చేశారనమాట. క్యాండిల్ లైట్ డిన్నర్ అనగానే అన్నీ ఓకే ఆన్ ది స్పాట్ చెప్పాము. అసలు ప్రీ బుకింగ్ ఉంటుందంట వీటికి కూడా. సో మేము ఆన్ ది స్పాట్ చెప్పగానే వాళ్ళు చేశారు. సో బాగా అనిపించింది. సో ఎక్స్పెక్ట్ అయితే చేయలేము మేము ఇలా చేసుకుంటాము అని చెప్పేసి. ఈ డెక్కర్ కోసం తొక్క అదంతా కాదు. నా బేబీ నెక్స్ట్ ఇయర్ నా బేబీ రాబోతుంది కదా. సో ఆ నెక్స్ట్ ఇయర్ యానివర్సరీకి నా బేబీ వచ్చేస్తుంది. సో ఇది మేమిద్దరం సెలబ్రేట్ చేసుకునే లాస్ట్ యానివర్సరీ అనమాట. నెక్స్ట్ ఇయర్ 3 అయిపోతాం మేము. సో అందుకని స్పెషల్ యానివర్సరీ అనమాట ఇది మాకు. అండ్ యా, ఎవరైతే విష్ చేశారో పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎవరికైతే నేను రిప్లై ఇవ్వలేదో క్షమించండి. అంటే నేను టైం లేకో ఏదో ఒకటి అయ్యి రిప్లై ఇవ్వకపోయి ఉండొచ్చు అంతే. అండ్ పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో రేపు మేము రామోజీ ఫిలిం సిటీ అనుకున్నాము. సో అది ప్లాన్ చేసింది. ఇంకా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది రేపు నేను లేచేదాన్ని బట్టి డిసైడ్ అవుతుంది అనమాట. సో ఎస్,
రేపటి బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే క్యాండిల్ లైట్ డిన్నర్లో మంచిగా మెసేద్దాం, ఎందుకంటే ఈ వీకెండ్ మళ్ళీ నాకు డైట్ కన్సల్టేషన్ ఉందన్నమాట. అప్పుడు ఇంకా అన్నీ స్ట్రిక్ట్గా ఫాలో అయిపోవాలి. సో అంతలోపు అన్నీ కుమ్మేస్తున్నాను. తందూరి రోటీ విత్ కడాయి పన్నీర్ బ్రేక్ఫాస్ట్ మాకు కాంప్లిమెంటరీలో ఉందన్నమాట. సో ఇంకా కాంప్లిమెంటరీలో ఇచ్చినప్పుడు మనం అన్నీ కుమ్మేయాలి కదా, తెలిసినాయి అన్నీ. అయితే సిద్ధు ఇది ఆర్డర్ చేశాడు. దీని టేస్ట్ ఎట్లుందో నాకు తెలియదు. ఇది అయితే అంతగా నచ్చలేదు. అండ్ బ్రేక్ఫాస్ట్లో అంత బాగున్నాయని చెప్పలేను. నిన్న బిర్యానీ మాత్రం చాలా బాగుండే. నేను బిర్యానీలు ఎక్కడ ప్రిఫర్ చేయను, కానీ ఇక్కడ బాగా తిన్నాను నిన్నైతే. సో నెక్స్ట్ అయితే ఇంకా చెప్తున్నాను కదా ఫ్రీ అని చెప్పేసి, ఫ్రీ కాబట్టి ఇంకా అన్నీ వదలకుండా తినేయాలి కాబట్టి ఇంకా నెక్స్ట్ మనకి జ్యూస్ వస్తుంది, టీ వస్తుంది, కాఫీ వస్తుంది, అన్నీ పొట్టలో వేసుకొని మళ్ళీ వామిటింగ్ చేసుకుందాము కేరళలో వేసుకున్నట్టుగా. నాకేమో టీ వచ్చేసింది అండ్ సిద్ధికి కాఫీ వచ్చేసింది. నాకు ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ అనేవి ఏమీ లేవు, బట్ టీ, బిస్కెట్, చాయ్ బిస్కెట్ మాత్రమే నా క్రేవింగ్ అనమాట మొత్తం ప్రెగ్నెన్సీలో. మీకు కూడా అంతే ఉండేనా? చాలామందికి డిఫరెంట్ క్రేవింగ్స్, బిర్యానీ అది ఇది అని చెప్పేసి వస్తుందంట, బట్ నాకు అట్లా ఏం లేదు. జస్ట్ టీ, బిస్కెట్ అంతే. 24 గంటలు అది పెట్టినా మంచిగా తినేస్తాను అనమాట. అదొక్కటే క్రేవింగ్ ఉంది నాకు, అంతే. ఇంకా మేమైతే చెక్అవుట్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. సో బాయ్ టు దిస్ ప్లేస్. మళ్ళీ వస్తాం ఎప్పుడైనా. సో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా మన సిబిఐటి ఇంకా ఎంజిఐటియా దాని పక్కనే ఉందన్నమాట. సో మంచిగా వచ్చి ఇట్లా చిల్ అయిపోండి ఎప్పుడైనా వీకెండ్స్. అండ్ ఫుడ్ కూడా బ్రేక్ఫాస్ట్ అంత బాగాలేదు, కానీ నేను బిర్యానీ బయట కూడా ప్రిఫర్ చేయను, ఇంట్లో కూడా తక్కువే తింటా నేను. కానీ ఇక్కడ మాత్రం బాగా కుమ్మేశారనమాట నిన్న. చాలా బాగుంది. లైక్ ఎక్కువ స్పైసెస్ యూజ్ చేయకుండా మినిమల్ స్పైసెస్తోని మంచిగా చేసిరనమాట టేస్ట్. సో అంతే. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం అనేది కంటిన్యూ చేస్తా. దోమలు దీనిలోకి వచ్చేసినాయి చాలా. నాకేమో మిల్క్ షేక్ తెచ్చిండు, ఆయననేమో ఐస్ యాపిల్ షేక్ అట. ఐస్ యాపిల్ షేక్. ఈ సీజన్లో ఐస్ యాపిలే దొరకదు, మొత్తం కెమికల్స్ ఉంటాయి. కెమికల్స్తో తింటున్నాడు. అన్హెల్దీ. ఐస్ యాపిల్ అంటే తాటి ముంజలు, అది ఈ సీజన్లో దొరకవు కదా. లాస్ట్ జనవరి 2023 జనవరిలో వచ్చినాం అనుకుంటాం ఏఎంబి మాల్కి. మళ్ళీ రాలే, మళ్ళీ ఇప్పుడే. ఆ రోజైతే మేము కమిటీ కుర్రాలు మూవీకి వెళ్ళాము. మూవీ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్లీ బాయ్స్ బాగా కనెక్ట్ అవుతారు ఈ మూవీ చూసాక వాళ్ళ ఫ్రెండ్స్ గురించి. అండ్ మూవీ అయిపోయి మేము బయటకు వచ్చేవరకు ఇంకా చూసారు కదా బయట ఏఎంబి మాల్ దగ్గర హైటెక్ సిటీ ఇక్కడ తెలుసు కదా, ఇంకా తెలిసిందేగా మ్యాటర్. ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది అండ్ ఈవినింగ్ అయితే ఎస్పెషల్లీ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో ఇంకా మేము మూవీ అయిపోయి ట్రాఫిక్లో ఇంకా దాటుకొని ఇంటికి వెళ్ళే వరకు ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి కుక్కట్పల్లి దగ్గరలో ఇలా స్ట్రీట్ ఫుడ్ లాగా ఉండే అనమాట. లైక్ నాన్ వెజ్ టిఫిన్స్ ఉంటాయి కదా, అది నేను గీ కారం దోశ తిన్నాను అండ్ సిద్ధు వచ్చేసి పాయ విత్ ఇడ్లీ తిన్నాడనమాట. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. ఇక్కడి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్ గైస్. బాయ్.